అందరికీ నమస్కారాలండి. నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా ప్రెసిడెంట్. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. అదే కాకుండా దీవాళీ కూడా చాలా రోజులు లేదు, దసరా దీవాళీ శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో చాలా ఘనంగా దసరా సెలబ్రేషన్స్ ఆటా ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఈ దసరా ఆటా సెలబ్రేషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండి. కొన్ని సిటీస్లో బతుకమ్మ, కొన్ని సిటీస్లో దసరా, కొన్ని సిటీస్లో విజయదశమి అని అన్నీ ఒక 15 సిటీస్ త్రూ అవుట్ ద కంట్రీ. మన బాస్టన్ నుండి ఫ్లోరిడా వరకు, అట్లాంటా నుండి లాస్ ఏంజలస్ వరకు, మరియు నార్త్ వెస్ట్ సియాటల్, పోర్ట్లాండ్లో కూడా చేస్తున్నాము. అయితే ఇక్కడ న్యూజెర్సీ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా దసరా అన్ని సిటీస్ కంటే చాలా ఘనంగా దసరా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ చాలా మన రీజనల్ కోఆర్డినేటర్స్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ చాలా కష్టపడి చాలా ఘనంగా చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరియు అగైన్ దసరా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఈరోజు న్యూజెర్సీలో న్యూజెర్సీ ఆటా టీము ఈరోజు దసరా పండుగ సెలబ్రేషన్స్ చేస్తున్నది. ముఖ్యంగా అమెరికా తెలుగు అసోసియేషన్ తరపున ఈ దసరా బతుకమ్మ పండుగల హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ. ఆట భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను కాపాడుతూ వస్తుంది. అలాగే మన దసరా పండుగ అంటే మనకి మన మూలాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఈరోజు జరిగే న్యూజెర్సీలో జరిగే దసరా పండుగలో చాలా సంస్కృతి ప్రోగ్రాంలు, దాదాపు 200 మంది పిల్లలతో ప్రోగ్రాంలు ఉన్నాయి. అలాగే పాటలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు అండ్ అలాగే ముఖ్యంగా మన దసరా పండుగ అంటే జమ్మి పూజ, అలాగే మంచి పూజ చాలా చక్కగా జరిగింది. దాదాపు చూస్తే ఉంటే 1000-1500 మంది పైన జనాలు ఈరోజు ఈవెంట్కి వస్తూనే ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా అద్భుతంగా ఏర్పాటు చేసిన న్యూజెర్సీ ఆటా టీం కార్యవర్గం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, అమెరికన్ తెలుగు అసోసియేషన్ న్యూజెర్సీ. ఈరోజు ట్రై స్టేట్ ఏరియాలో లార్జెస్ట్, బిగ్గెస్ట్ కల్చరల్ ఫెస్టివల్ చేస్తున్నాము. అది దసరా ఆటా ఈజ్ యూనిక్ ఇన్ ప్రమోటింగ్ ద కల్చరల్ ఈవెంట్స్ across United States of America. In that part, we are doing that in New Jersey with more than 1,000 crowd, and at least little over 200 kids are participating in all the cultural events. Along with that, we are also having a delicious menu where kids, adults are savoring it and enjoying the moments. So I thank all the viewers for gracing the occasion and watching these channels. Thank you. How is everybody doing? Are you enjoying the appetizers and some drinks along the way? అరికి పూసుకుంది ముక్కు సుక్కల్లే సత్తి మూటల్లే సగబెట్టుకుంది బాయి గిరకన పల్లె ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటతో కారెట్ల మెడలోన గంటలు మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శెలకలా ముచ్చట్లు దారి పడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాపగట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు.
అందరికీ నమస్తే. నేను కాసర్ల శ్యామ్ కే రచయిత. ఆట అమెరికా తెలుగు అసోసియేషన్, అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి ఇక్కడికి చేశాను. నిజంగా అంగరంగ వైభవంగా ఆ జమ్మి చెట్టు, పాలపిట్ట ఎట్లయితే మనం పల్లెల్లో, మన తెలంగాణ పల్లెల్లో ఎట్లయితే అంగరంగ వైభవంగా ఉత్సాహంగా జరుపుకుంటామో అంతకంటే డబుల్ ఉత్సాహంతో ఇక్కడ అందరూ పాల్గొనడం, ఈ వేడుకకి నేను రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. జాతీయ అవార్డు తీసుకున్న వెంటనే విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నన్ను ఆహ్వానించినందుకు ఆట వారికి, ముఖ్యంగా శరతన్నకి, మిగతా సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమెరికన్ తెలుగు అసోసియేషన్ సాంప్రదాయబద్ధంగా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న దసరా వేడుకలకి న్యూజెర్సీ తెలుగు ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా శామ్ కాసర్ల గారు ఇండియా నుంచి వచ్చి జాతీయ బహుమతిని అందుకొని ఈ దసరా వేడుకలలో పాల్గొని దసరా వేడుకలకు ఒక వన్నె తీసుకొచ్చారు. అలాగే చాలా మంది పల్లెటూరు వాతావరణాన్ని, తెలంగాణ పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి అందరూ చాలా మంది జానపద కళాకారులు, జానపద నృత్యాలు చేసే వాళ్ళందరూ చిన్నపిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ చేసి దసరా వేడుకలను విజయవంతం చేశారు. వాళ్ళందరికీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. అలాగే రేలారే గంగా ఇలాంటి తెలంగాణ ఫోక్ సింగర్స్, లావణ్య ఇలాంటి ఫోక్ సింగర్స్ అందరూ వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని పల్లెటూరు వాతావరణాన్ని, జమ్మి చెట్టు జమ్మి పూజను చేసి దసరాను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నందుకు మాకందరికి ఎంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు న్యూజెర్సీలో జరుగుతున్న ఆటవారి ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా ఉత్సవాలు, దాంట్లో పాల్గొనడానికి నేను మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ నాకు పిలువనే రావడం జరిగింది. కానీ ఇంత ఘనంగా అమెరికా న్యూజెర్సీలో జరుగుతుంది అని మన తెలంగాణ యావత్తు తెలియదు అనుకుంటా. అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాలు, కట్టుబొట్లన్నిటినీ న్యూజెర్సీలో, అమెరికాలో ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది అది చూస్తే చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ ఆడపిల్ల ఆటలు, పాటలు, మన ఎక్కడ పోయినా మన సంస్కృతిని కాపాడుతూ తెలంగాణ వారసత్వాన్ని అమెరికాలో కూడా చాటుతున్న ఈ ఆట వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జనరేషన్స్ పోయినా మన సంస్కృతితోనే మనం కాపాడుకుంటూ ఎక్కడ పోయినా మన పేరు, మన సంస్కృతి, తెలంగాణ కట్టుబొట్టుతో పాటు ఇక్కడ జమ్మి ఆకులు చూడడం జరిగింది. మన కొద్ది రోజుల క్రితం బతుకమ్మ ఆటలు కూడా చూడడం జరిగింది. అంటే ఎక్కడికి పోయినా మన సంస్కృతిని కాపాడుతున్నందుకు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆటా సంస్థ చాలా గొప్పగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ కళాకారులకు కూడా ఇక్కడ వేదిక కల్పించి ఇవాళ తెలంగాణకే పరిమితం కాకుండా మన కళాకారులను ఇక్కడ సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల, ఆటా రీజనల్ డైరెక్టర్ న్యూజెర్సీ, న్యూయార్క్. ఇక్కడ ఈరోజు దసరా సంబరాలు న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ లో ఘనంగా జరిగాయి. దీనికి మా ప్రెసిడెంట్ జయంచల్ల గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆర్సీలు, ఆర్డీలు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టీం అందరు ఇక్కడ ఉండి ఈ దసరా ఉత్సవాన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. దీనికి ఫోక్ సింగర్స్ మన శామ్ కాసర్ల గారు, రేలా గంగా గారు, లావణ్య గారు, మిగతా అందరూ సెలబ్రిటీస్ అందరు రావడము, ఈ పండగ వాతావరణం ఒక్కసారిగా మార్పు, మనము తెలంగాణలో ఉన్నామా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా అనే విధంగా దసరా ఉత్సవాన్ని జమ్ము చెట్టు పెట్టి మళ్ళా దసరా ఉత్సవంతో పాటు పల్లకి సేవ చేస్తూ, దుర్గామాతని పల్లకి సేవ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలను చేయడం, చాలా మంది తెలుగు ప్రజలు ఇక్కడికి రావడం, దసరా శుభాకాంక్షలు ఒకరికొకరు అలాయ్ బాలాయ్ అని చెప్పుకుంటూ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.